హే గాయ్స్, ఈరోజు చందమామ కథ సైన్యాధ్యక్షుడు. ఒక రాజ్యంలో సైన్యానికి అధ్యక్షుడిని నియమించడం కోసం మంత్రి గారు ఆ రాజ్యంలో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ పిలుస్తారు. వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారు. అదేంటంటే ఒక చిన్న గుంటలో డైమండ్ రింగ్ పడేసి అది హ్యాండ్స్తో టచ్ చేయకుండా అండ్ గుంటలో దిగకుండా పైకి తీయండి అని చెప్తారు. అయితే అందరూ ట్రై చేస్తారు, కానీ ఎంత ట్రై చేసినా అది రాదు. సో ఫైనల్లీ ఇది రాదు అసలు ఎవరికి అని వదిలేస్తారు. అప్పుడు సూర్య అని ఒక అబ్బాయి వచ్చి నాకు కొంచెం పేడ తెప్పిస్తారా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మినిస్టర్ పేడ అడుగుతున్నాడు ఏంటి అబ్బాయి, సర్లే అని చెప్పి తెప్పిస్తారు. దెన్ సూర్య ఆ కౌడంగ్ని తీసి ఆ రింగ్ మీద పడేలా వేస్తాడు బలంగా. వేసి మళ్ళీ నాకు కొంచెం ఎండుగడ్డి కావాలి అని అడుగుతాడు. సర్లే వాడు ఏదైతే తీసుకురండి అని చెప్పి ఇంకా ఆ ఎండుగడ్డి కూడా తెప్పిస్తారు. ఆ పేడ మీద ఆ సూర్య ఆ గడ్డి మొత్తాన్ని వేసి మంట పెడతాడు. దెన్ ఆ పేడ గట్టిపడి పిడకలా అవుతుంది. అప్పుడు మళ్ళీ నాకు ఫుల్గా వాటర్ తెచ్చి ఆ గుంటలో ఫుల్ చేయండి అని అడుగుతాడు. అప్పుడు గట్టిపడిన పిడక పైకి వస్తుంది. దానికి రింగ్ అటాచ్ అయి వచ్చేస్తుంది. సో అది తీసి మినిస్టర్కి ఇచ్చేస్తాడు. ఇంకా రాజ్యంకి సైన్యాధ్యక్షుడిగా సూర్యాని సెలెక్ట్ చేసి రాజుగారు చాలా గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. సో గాయ్స్, ఈ స్టోరీ మోరల్ ఏంటంటే ఓన్లీ భుజబలం ఒక్కటే సరిపోదు, అప్పుడప్పుడు సహనం ఇంకా సమయస్ఫూర్తి కూడా కావాలి. ఓకేనా? బాయ్.